దేవుడు మనందరినీ దీవించి ఆస్వాదించును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా సమాధానము కలుగును గాక. ఆమెన్, ఆమెన్. దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేద్దాం ప్రియులారా. 34వ కీర్తన 18వ చరణాన్ని స్తోత్రం 18 చదవండి ఎవరైనా. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ దేవుని సన్నిధిలో మనం ఒక శ్రేష్టమైన మాటను ఈ దినం కొరకు ప్రభు సన్నిధిలో ఏర్పాటు చేయబడి ఉంటుండగా, సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లును గాక. ఆమెన్. విరిగిన హృదయము కలిగిన వారికి, విరిగిపోయిన వారికి, నలిగిపోయిన వారికి దేవుడు దగ్గరగా ఉంటాడంట. దేవుడు విరిగిన హృదయం కలిగిన జీవితాలు ఏవైతే ఉంటాయో వారికి దేవుడు దూరంగా ఉండడంట. దేవుడు దూరం అయిపోయి వారిని విడిచిపెట్టిన పరిస్థితి ఏమి లేదంట. ఆయన దగ్గరగా ఉంటాడు, ఆసన్నుడు. ఆయన దగ్గరగా ఉండి నడిపించేవాడు. తర్వాత నలిగిన మనసు కలిగిన వారికి, చూడండి, విరిగిపోయి నలిగిపోయిన మనసు కలిగిన వారి యొక్క జీవితాలను దేవుడు దగ్గరగా ఉండి కాపాడుతాడు, రక్షిస్తాడు. ఇప్పుడు విరిగిపోవటం అని అంటే అనేక మాటలను బట్టి, చాలా మంది యొక్క జీవితాలను బట్టి మనం విరిగిపోతాం. అనేక సార్లు మనసు విరిగిపోయింది అని అంటాం. మనం హృదయంలో మనస్సు విరిగిపోయింది, మనస్సు విరిగిపోయింది. కొన్ని సందర్భాల్లో అంటాం విరిగిపోయింది మనసు అంతా అని అంటాం. ఎందుకొరకు అంటే వారు చేస్తున్న క్రియలను బట్టి, కార్యాలను బట్టి, పరిస్థితులను బట్టి, నడవడికను బట్టి విరిగిన జీవితాలు, నలిగిన జీవితాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు విరిగి నలిగిన హృదయం కలిగిన వారి జీవితాల్ని దేవుడు రక్షిస్తున్నాడంట. దగ్గరగా ఉండి రక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు. ఎందుకంటే అనేక రకాలుగా విరిగిపోయి బాధపడి ప్రతి విషయంలో కృంగిపోయి నడిపించబడుతుంటున్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక అనారోగ్యాలు వస్తుంటాయి. కాబట్టి ఏదైతే విరిగిపోయి నలిగిపోయిన జీవితం నీ జీవితంలో కనబడుతుందో వాటి ద్వారా దేవుడు ఎలాంటి ఆటంకాలు, అనారోగ్యాలు లేకుండా దేవుడిని రక్షిస్తాడు, కాపాడుతాడు. అనేక సందర్భాల్లో మనం ఏదైనా వస్తువు కొందాం అనుకుంటాం, అది మనకు త్వరగా దక్కదు, దానిపైన మనసు విరిగిపోతుంది. స్థలం కొనాలనుకుంటాం, పొలం కొనాలనుకుంటాం, కుటుంబంలో ఏదో ఒకటి జరిగించాలనుకుంటాం, ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటాం, మనసు విరిగిపోతుంది. తర్వాత దొరకనందువలన, దక్కనందువలన చాలా బాధ. అలాగే స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు వీరు నడుచుకుంటున్న విధానము, మనతో ప్రవర్తిస్తున్న విధానములన్నిటిని బట్టి కూడా మనకి చాలా సందర్భాల్లో బాధ, విరిగిపోయిన స్థితి అనేకమైనటివి మన జీవితంలో ఉంటాయి. దేవుడు వీటన్నిటి నుంచి రక్షిస్తానంటున్నాడు, దేవుడు వీటన్నిటి నుంచి కాపాడుతానంటున్నాడు. దేవుడికి స్తోత్రం. విరిగిన నలిగిన హృదయం కలిగిన వారికి దేవుడు సమీపంగా ఉన్నాడు. అలాగే వారిని ఆయన రక్షించును. ప్రతి పరిస్థితుల్లోంచి విరిగిపోయిన జీవితాలన్నింటినీ దేవుడు రక్షించి విజయాన్ని, విజయోత్సవమును దేవుడు అనుగ్రహించి ఊరేగించబోతున్న దేవునికే సమస్త మహిమ, ఘనత, ప్రభావం దేవుడు చెల్లును గాక. ఆమెన్. విరిగిపోయి నలిగిపోయిన మన పరిస్థితులను దేవుడు ఆ విరిగిన జీవితం నుండి దేవుడు రక్షిస్తాడు, కాపాడుతాడు, ఆనందముతో నింపుతాడు, సంతోషంతో నింపుతాడు, నెమ్మదితో నింపుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అనేక మార్లు అనేక సందర్భాల్లో దేవుని యొక్క పరిచర్యలో ఎంతో నలిగిపోయి విరిగిపోయి బాధను కన్నీటిని అనేక రకాలుగా అర్థం కాలేని పరిస్థితి. ఒక జనం కనడానికి ఒక దిన ప్రయాస కుదరదు కదా. ఒక వ్యక్తి రక్షించబడాలి అని అంటే ఆ వ్యక్తి కొరకు కేవలం ప్రార్థన చేయటం ఒకటే కాదు, ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేసి నడిపించబడటం ఒకటిగా ప్రార్థన చేయాలా, వాక్యం చెప్పాలా, కౌన్సిలింగ్ చేయాలా, అనేక దయ్యాలతో పోరాడాలా, దురాత్మ సమూహాలతో పోరాడాలా. దేవుడు తన సేవకునిగా నన్ను అభిషేకించి సంఘం పరిచర్య అనేక ప్రజల కొరకు నన్ను నిలవబెట్టినప్పుడు ఖచ్చితంగా వారి కొరకు నేను పోరాడాలా, దేవుని సన్నిధిలో ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. అందరూ ప్రార్థన చేయటం వేరు, అందరూ పోరాడటం వేరు. దేవుడు తన సేవకుడు అభిషేకించి నిలబెట్టిన ఆయన దైవజనుడు దేవుని మందిరంలో పోరాడటం వేరు. మోషే చేతులెత్తడం వేరు, ఇతరుల చేతులెత్తడం వేరు. మోషే కొండపైన 2 చేతులు ఎత్తినప్పుడు యెహోషువ గెలిచాడు, యెహోషువ జయించాడు. కాబట్టి దేవుడు తన దైవ సేవకులను ఏర్పాటు చేసుకుంటాడు సంఘక్షేమాభివృద్ధి కొరకు ఏర్పాటు చేసుకుంటాడు. అయితే అనేక మార్లు అనేకుల కొరకు మనము ప్రార్థన చేస్తూ వారిని కౌన్సిలింగ్ చేస్తూ మాట్లాడుతూ వారి కుటుంబాలను దర్శిస్తూ మరణములో నుండి అనేకులు జీవంలోనికి దాటించబడినప్పుడు నిజంగా కేవలం ఆత్మ సంబంధమైనది కాదు, శరీర సంబంధమైన ఆశీర్వాదాన్ని కూడా మరణం నుండి దేవుడు విడిపించడం, ఇలాంటి అన్నిటిలో దేవుడు గొప్ప కార్యాలు చేసినప్పుడు ఎప్పుడైతే కార్యం జరుగుతుందో అప్పుడే వారు కంటికి కనబడరు, మన ఒక దృష్టిలోనికి కూడా రాదు. అదే సమయంలో మనం కాల్ చేసినప్పుడు కానీ లేక దృష్టిలోనికి వచ్చినప్పుడు కానీ వారు తగ్గి మాట్లాడరు. ఎప్పుడైతే బలం వచ్చేస్తుందో చాలా విరవిగే పరిస్థితిలోనికి వెళ్ళిపోతుంటారు. అనేక మంది జీవితాలు అలాగ ఉన్నాయి, అనేక మంది బ్రతుకులు అలాగ ఉన్నాయి. నిజంగా ప్రియులారా, వీటన్నిటిని బట్టి నేను అనేక మార్లు కృంగిపోయినాను, అనేక మార్లు అలిగిపోయినాను. నిన్న సాయంకాలం కూడా ఎందుకో ప్రభు సన్నిధిలోనికి వెళ్ళి, ప్రభా ఈ పరిచర్య ఏంటి, ఈ సంఘం ఏంటి, ఎందుకు అనేకుల కొరకు నేను ప్రార్థించాలా? ఎవరు ప్రార్థిస్తే ఎవరు సరిగ్గా ఉంటున్నారు? కొంతమంది ఉన్నారు, మీలో ఉన్నారు, దేవునికి స్తోత్రం. మీరు అందరు తప్పుగా అర్థం చేసుకోకూడదు. నా నలిగిన జీవితాన్ని మీ ఎదుట చెప్తా ఉన్నాను. నేను అనుకున్నాను చాలా మందికి ప్రార్థన చేస్తుంటుంటే వారి జీవితాల్లో విడుదల పొందుకొని దేవునికి దీవెనకరంగా ఉండట్లేరు, సంఘానికి దీవెనకరంగా ఉండట్లేరు. నాకు అనిపించింది, ప్రభా ఎందుకు నేను ప్రార్థన చేయాలా, ఎందుకు నేను ముందుకు సాగాల? నిజంగా కొంతమంది ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు మరలా బాగుపడి తిరిగి వారి పాత జీవితంలోనికి వెళ్ళిపోయినారు. అది అనేక రకాలుగా బాధను కలిగించేది. అలాగే అనేక మార్లు ఇక్కడ విడుదల పొందిన తర్వాత పరిచర్యలో ఆశీర్వదింపబడిన తర్వాత ఆల్మోస్ట్ జీరో కేసుల నుండి, అలాగే ఒకరు కాదు ఇద్దరు కాదు, కొంతమంది కోర్టు కేసెస్ నుండి, పంచాయతీల నుండి, గొడవల నుండి దేవుడు విడిపించి దేవుడు తన పరిచర్యలో వాడుకుంటున్నాడు. అది నాకు అద్భుతం. అది ఈ సంఘానికి రాకపోతే వారి జీవితాలు ఖచ్చితంగా జీరోను. దేవుడు నడిపించాడు, దేవుడు తీసుకొచ్చాడు, వారి కొరకు ప్రార్థన చేశాం, వారి పరివర్తన చెందారు, మార్పు చెందారు. అలాగే ఇప్పుడు మరలా మార్పు చెందారు. ఇది వేరే విషయం. అయితే నేను ఇప్పుడు బాధపడతలేదు, నేను చాలా సంతోషంగా ఉంటా. కానీ ఒంటరిగా దేవుని సన్నిధిలో గడిపేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నా జీవితంలో ఉండేటివి ఉంటాయి. అనేక రకాల విషయంలో నేను ప్రార్థన చేస్తుంటున్నప్పుడు ఈ కొంతమంది మోసం అంటారు వీటిని, అలాగే కొంతమంది ఏమంటారు, కృతజ్ఞత లేనివారు, దేవుని కొరకు జీవించలేనివారు. నిజంగా అనేక సందర్భాలు అనిపిస్తుంది, ఈ వ్యక్తి ప్రభా సరిగ్గా ఉంటే పరిచర్యలో, ఆ వ్యక్తి సరిగ్గా ఉంటే వీరు పొందిన మేలులు ఇతరులు కూడా పొందుకుంటారు కదా. వీరి యొక్క ప్రార్థన సహకారం ఉండదు, వచ్చి మాట సహకారం ఉండదు, ఆర్థిక సహకారం ఉండదు, ఏ విధముగా కూడా సహకారం ఉండదు. పైగా మన గురించి తప్పుగా మాట్లాడతారు, పరిచర్య గురించి తప్పుగా మాట్లాడతారు, సంఘం గురించి తప్పుగా మాట్లాడతారు. అసలు ఉండడానికి ఏం లేదు తప్పుగా మాట్లాడడానికి. కానీ వారు భూతద్దాలు ఉన్నాయి, దేవుడు వారికి ఇవ్వలేదు, సాతాను ఇచ్చాడు. ఎందుకొరకు ఇచ్చాడో తెలియక వాళ్ళు మన పైన మాట్లాడడానికి ఏం లేదు. ఒకటే,
మనం చెప్పే వాక్యం కన్నిటికీ రివర్స్ ఉంటుంది అన్నమాట పరిస్థితి. రివర్స్ అంటే వాక్యం తప్పేం కాదు, కానీ అనవసరంగా ఏదో ఒకటి లేదంటే ఏది లేదనంటే పట్టించుకొని డాక్టర్ విషయంలో ఏదైనా విభేదించవచ్చు, కానీ చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే ఇలా మాట్లాడతారు, ఇదిగో మమ్మల్ని దైవ సేవకులు పట్టించుకోవట్లేడు, ఆయనకు గర్వం వచ్చింది, డబ్బులు వచ్చాయి, అంచెలంచెలుగా దీవించబడుతున్నాడు, మొదట అంటే మమ్మల్ని బాగా పట్టించుకున్నాడు, ఎన్నో రకాలుగా మాట్లాడతారు. ఈ మాటలను బట్టి నిజంగా నాకు విని నాకు ఒక్కడికి కాదు, ఇంకా చుట్టుపక్కల వారు చెప్పి వారు చాలా ప్రయత్నం చేస్తూ ప్రయాసపడుతున్నారు. ఇదే వాళ్ళ దుర్వార్త. దీన్ని బట్టి విని బాధపడి ప్రభు సన్నిధిలో కృంగిపోయి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నప్పుడు గొప్ప ఆదరణతో ప్రభు నింపుతాడు, గొప్ప సంతోషంతో ప్రభు నింపుతాడు. నిరుత్సాహ నిస్పృహలు అనేటివి ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఏలియా బదిరి వృక్షం కిందకి వెళ్ళి నిరుత్సాహ నిస్పృహలో కూర్చొని ఉన్నాడు. ఏం అర్థం కాలేని స్థితిలోనే కూర్చొని ఉన్నాడు. కెరీతు వాగు దాటి ఆ కెరీతు వాగు దగ్గర అర్థం కాలేదు, విరిగిపోయినాడు, నలిగిపోయినాడు. ప్రభా నేను ఒక్కనే మిగిలి ఉన్నాను ప్రభా అని భయపడతా ఉన్నాడు. ఎంత చేసినా ఏంటి ప్రభా అని దిగులు పడతా ఉన్నాడు. మొన్న కుటుంబానికి వెళ్ళాను, ప్రార్థన చేస్తున్నాను. పాపం ఆయన కుమార్తెలే, ఆ కుమార్తెలకి ఎంతో కష్టపడి ఖర్చు పెడుతున్నాడు డబ్బులు. ఆ డబ్బులు ఖర్చు పెడుతున్నా కూడా ఎంత ఖర్చు పెట్టినా ఆయన వారు గుర్తించలేకపోతున్నారు. ఏం చేస్తున్నాడే అని ఆయన మాట పడుతున్నారు, కానీ ఏం చేస్తున్నాడు, ఎంత కష్టపడుతున్నాడు అని చెప్పట్లేదు. నిజంగా ఈరోజు నీ పనిని గుర్తించలేని వారు ఉండొచ్చు, నీ పరిస్థితిని గుర్తెరగని వాళ్ళు ఉండొచ్చు, నీ ప్రయాసను గుర్తెరగకుండా ఉన్న పరిస్థితులను బట్టి నువ్వు ఇంట్లో చేస్తున్న పని కావచ్చు, నువ్వు బయట వెళ్ళి పరిచర్య లేక జాబ్ చేస్తున్న పరిస్థితి కావచ్చు, నీ భార్య లేక నీ భర్త నీ పిల్లలు ఎవరు గుర్తించలేకపోవచ్చు. విరిగిపోయినావు నువ్వు. ఖచ్చితంగా ఈరోజు నువ్వు విరిగిపోయిన స్థితిలోనూ ఉన్నావు. ఖచ్చితంగా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నలగగొట్టబడతా ఉన్నావు, హింసించబడుతున్నావు, శ్రమ పెట్టబడుతున్నావు. విరిగిపోయింది కుటుంబం పైన నీ హృదయం కంప్లీట్ గా విరిగిపోయింది, మనస్సు విరిగిపోయింది. అందుకొరకే నీ మాటల్లో చాలా ప్రేమ లేకుండా కఠినంగా మార్చబడ్డాయి, కఠినమైన మాటలు అయిపోయినాయి. ఏం చేస్తాంలే, కొంతకాలం బ్రతుకుతాం పోతాం, పోనగడ అని విరిగిపోయిన హృదయం కలిగిన వాడు, నలిగిపోయిన జీవితం నీ జీవితం. దేవుడు ఈరోజు నీతో ఒక మాట మాట్లాడుతున్నాడు. రక్షించబోతున్నాడు, నీకు దగ్గరగా ఉన్నాడంట ప్రభు, సమీపంగా ఉన్నాడంట. దేన్ని బట్టి చింతించకు. విరిగిపోయిన నీ బాగుతో నీ బ్రతుకును, వెలిగిపోయిన నలిగిపోయిన నీ హృదయాన్ని దేవుడు బాగు చేయడానికి ఆయన సమీపంగా ఉన్నాడు, ఆసనుడిగా ఉన్నాడు. రక్షించును అంట దేవుడు. నేను రక్షించబోతున్నాడు, కాపాడుతాడు. ధైర్యం తెచ్చుకో, నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రతి విధమైన కృంగుదల, నిరాశ నిస్పృహల నుండి దేవుడు విడిపిస్తాడు, దేవుడు కాపాడుతాడు, దేవుడు నిలబెడతాడు. రక్షించబోతున్నాడు దేవుడు. ధైర్యం తెచ్చుకో. దేవుడే నీకు తోడు. ఎవరు మనకు సహాయం చేయరు, ఎవరు మనకు తోడు ఉండరు. మనం చేసిన పనికి ఎవరు కూడా మెచ్చుకోరు. ఎంత చేసావు కదా, అంత చేసావు కదా డాడీ లేక మమ్మీ లేక ఎవరు అనరు. ఈరోజు సహోదరుడా, నీ జీవితంలో నలిగిపోయినావు, కుటుంబ సభ్యులు అంతట్లో నలిగిపోయిన స్థితిలోనూ ఉన్నావు. భయపడకు, ఆయన రక్షించును. నీ హృదయానికి దేవుడు దగ్గరగా ఉన్నాడు, నీ కుటుంబానికి దేవుడు దగ్గర ఉన్నాడు. మీరు అనుకోవచ్చు సహోదరుడు అనట్లేడు అని. అంటే ఒక సహోదరుడు కృంగిపోయిన ఉన్న పరిస్థితిని బట్టి మాట్లాడాడు. నలిగిన హృదయం కలిగిన వాడు, ఎస్, దేవుడు రక్షించబోతున్నాడు, దగ్గరగా ఉన్నాడంట. అర్థం చేసుకుందాం, ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం దేవుని వాక్యాన్ని బట్టి. అందరం కలిసి ఏం సంగతి దాని నిరాశ నిస్పృహలో నలిగిపోతిని, నీ మాట కాదని దగ్గరికి అంతా మాయే కదా ఈ లోకము,
నమ్మక ద్రోహమేగా ఈ లోక స్నేహము, నిజమైన ప్రియం ఈ సిలువ త్యాగము. ఆ విలువ తెలియకేగా ఈ జ్ఞానము, భరించలేనయ్యా ఈ మౌనము, సహించలేనయ్యా ఈ భారము, భరించలేనయ్యా ఈ మౌనము, సహించలేనయ్యా ఈ భారము, ఊహించలేనయ్యా ఈ దూరము. Yes, Lord. ఊహించలేనయ్యా ఈ దూరము, మన్నించు యేసయ్యా నా పాపము, మన్నించు యేసయ్యా నా పాపము. నిరాశ నిస్పృహలో నలిగిపోతిని, నీ మాట కాదని దూరమైతిని. నిరాశ నిస్పృహలో నలిగిపోతిని, నీ మాట కాదని దూరమైతిని. నా బ్రతుకు భారమాయే బలపరచు యేసయ్యా, నా తనువు చిత్రమాయే కరుణించు యేసయ్యా. నా బ్రతుకు భారమాయే బలపరచు యేసయ్యా, నా తనువు చిత్రమాయే కరుణించు యేసయ్యా, కరుణించు యేసయ్యా. విడువని బంధమేగా ఆ కలువరి యాగము, నన్ను విడిపోవనేగా ఈ మౌన గీతము. భరించలేనయ్యా నీ మౌనము, సహించలేనయ్యా ఈ భారము. స్తోత్రం. ఊహించలేనయ్యా ఈ దూరము. Yes, Lord. ఊహించలేనయ్యా ఈ దూరము, మన్నించు యేసయ్యా నా పాపము, మన్నించు యేసయ్యా నా పాపము. నీ ప్రేమ కాదని నే వెళ్ళితి, నీ తోడు లేకయే నే అలసితి. నీ ప్రేమ లేదని నే వెళ్ళితి, నీ తోడు లేకయే నే అలసితి. నమ్మక ద్రోహమేగా ఈ లోక స్నేహము, ద్రోహమేగా ఈ లోక స్నేహము, నిజమైన స్నేహమేగా నిజమైన స్నేహమేగా నీ సిలువ త్యాగము. భరించలేనయ్యా నీ మౌనము, సహించలేనయ్యా ఈ భారము. చివరిసారిగా నిరాశ నిస్పృహలో నలిగిపోతిని, నీ మాట కాదని దూరమైతిని. అవునయ్యా. నిరాశ నిస్పృహలో నలిగిపోతిని, నీ మాట
కాదలి దూరమైతిని, నా బ్రతుకు భారమాయే బలపరచు యేసయ్యా, నా తనువు చిత్రమాయే కరుణించు యేసయ్యా. అవును, నా బ్రతుకు భారమాయే బలపరచు యేసయ్యా, నా తనువు చిత్రమాయే మరొకసారి yes Lord, నా బ్రతుకు భారమాయే బలపరచు యేసయ్యా, నా తనువు చిత్రమాయే కరుణించు. మరొకసారి yes అందరూ కలిసి, నా బ్రతుకు భారమాయే బలపరచు యేసయ్యా, నా తనువు చిత్రమాయే బలపరచు యేసయ్యా. విడువని బంధమేగా ఆ కలువరి యాగము, నన్ను విడిపోవనేగా ఈ మౌన గీతము, భరించలేనయ్యా నీ మౌనము, సహించలేనయ్యా ఈ భారము, ఊహించలేనయ్యా ఈ దూరము, ఊహించలేనయ్యా ఈ దూరము, మన్నించు యేసయ్యా నా పాపము, మన్నించు యేసయ్యా నా పాపము. కళ్ళు మూసుకుందాం ప్రతి ఒక్కరు కూడా. మహోన్నతుడా, కృపగల తండ్రి, ఈ మాటలు ప్రతి బిడ్డ జీవితంలో ఫలతో భరితంగా మార్చు. విరిగిన మనసు కలిగిన వారిని, నలిగిన హృదయం కలిగిన వారిని దగ్గరగా ఉండి రక్షిస్తారన్నావు. ఈరోజు ఈ మాటను బట్టి నీకు స్తోత్రం. విరిగిపోయిన జీవితాలను, నలిగిపోయిన జీవితాలను ఈ ఉదయకాల సమయంలో నువ్వు అభిషేకించారు అయా, దీవించారు, మీరు దర్శించారు. నీ ప్రసన్నతను బట్టి, నీ వెలుగును బట్టి స్తోత్రం. నువ్వు ఉన్నావనే ఒక ధైర్యంతో ఇప్పుడు ముందుకు అడుగులు వేస్తుంటుండగా దేవా ఆశీర్వదించి దీవించి నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, వీరి ప్రయాణాలు అంతట్లో తోడుగా ఉండు. నీవే తోడుగా ఉన్నందుకై స్తోత్రం చెల్లిస్తూ, అయా ముందు పరిస్థితులు, ముందు దినములు, ముందు సమయం అంతటిని మీ చేతికి అప్పగిస్తూ నీకే మహిమ చెల్లిస్తూ, వాక్యం అనేకుల జీవితాలు స్థిరపరచమని యేసుక్రీస్తు నామములో తండ్రి నీకు స్తోత్రం. ఈ దినం నెహెమ్యా ఫాస్టింగ్ ప్రేయర్ గొప్పగా ఆశీర్వదకరంగా నడిపించమని, అలాగే నాకు నా కుటుంబానికి కూడా క్షేమమును కాపుదలను అనుగ్రహించి, గూగుల్ మీట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి క్షేమమును కాపుదలను అనుగ్రహించి, సంఘ బిడ్డలందరికీ క్షేమమును కాపుదలను అనుగ్రహించి ప్రభువా ప్రతి బిడ్డల ప్రయాణంలో తోడుగా నడిపించి మాయం పొందుకోమని, పరిచయలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా తోడుగా క్షేమమును కాపుదలను ఇచ్చి నడిపించమని. అయ్యా ఈ రోజు ఉదయకాలపు ఈ యొక్క నెహెమ్యా ఫాస్టింగ్ ప్రేయర్కి ఎంతమంది అయితే వస్తున్నారు వారి ప్రయాణంలో తోడుగా నడిపించి, యాక్సిడెంట్స్, అపాయం, ఇరుకులు, ప్రమాదాలు కొట్టివేసి, పాము నుండి, తేలు నుండి తప్పించి, కుక్కల దాడి నుండి తప్పించి క్షేమం అనుగ్రహించినట్టుగా రావడానికి ఆరోగ్యం, బలం దేవుడు దయచేసి, దయచేసి అభిషేకించి నడిపించి, వాక్యం, శ్రేష్టమైన వాక్యం, వాక్ శక్తిని ఇచ్చి నడిపించమని, వాక్ అభిషేకం దేవాడిచ్చి నడిపించమని యేసు నామములో అడిగి స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చేసిన ప్రతి ప్రార్థన వాక్యాన్ని బట్టి దేవుని సన్నిధిని, ఆశీర్వాదాన్ని అంతటిని బట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘమునకు గూగుల్ మీట్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి దేవుడు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడు నీడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికి వందనాలు. దేవుడు మళ్ళీ దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.